పైసా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షనే చేయాలి. ఇప్పుడు ప్రతిదానికి ప్రతి రూపాయికి మనం మిల్క్ ప్యాకెట్ కొడితే 10 రూపాయల మన ఫోన్పే గూగుల్ పే చేస్తున్నాం. అకౌంటబిలిటీ అంటే నేను సంపాదించిన దాంట్లో ఎంత ఖర్చు పెట్టింది క్లారిటీ ఉంటుంది. సో దట్ ఎప్పుడైతే ఈ విద్యా సంస్థలు ఆన్లైన్ ఫీ స్ట్రక్చర్ చేశారో ఇన్కమ్ ఎంత ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, ఆ కాలేజీ ఎంత ఇన్కమ్ చేస్తుంది, ఎంత గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తుంది, శాలరీస్ ఎంత పే చేస్తున్నారు. రెండవది ప్రతి కాలేజీలో కూడా మనం ఒక గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలని డిగ్రీ కాలేజ్లో ఉంది వ్యవస్థ 2 రాష్ట్రాల్లో. అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా గవర్నింగ్ బాడీ వ్యవస్థను తీసుకొస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్లో పేరెంట్లు కూడా ప్రతి కాలేజీలో భాగస్వాములు అవుతారు. అక్కడ మౌలిక వసతులు ఇప్పుడు పైకి మీరు చూడండి, కావాలంటే మనం ప్రైమ్ 9 వాళ్ళు కూడా వెళ్ళి ఎంక్వైరీ చేస్తే పైకి అద్దాల మేడలు మీకు నీట్గా కనపడతా ఉంటాయి. అది ఎంత నీట్గా చేపిస్తారంటే అద్దాలు ఉంటాయి, మంచి ఫాల్ సీలింగ్లు ఉంటాయి, ఎంట్రన్స్లో ఆఫీసు అన్నీ బాగుంటాయి. బట్ మీరు క్లాస్ రూమ్స్కి వెళ్ళేటప్పటికి కూర్చోవడానికి బ్యాక్ పెయిన్ వస్తాయి పిల్లలకి, ఎందుకంటే 8 to 8 ఉంటారు. తర్వాత వాష్రూమ్స్ ఉంటాయి. మీకు థియేటర్లో అన్నా ఇప్పుడు మనకి మల్టీప్లెక్స్ థియేటర్లో ఎలా ఉంటాయో వాష్రూమ్స్ ఇక్కడ చూసుకుంటే మన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న వాష్రూమ్స్ లాగా ఉంటాయి కార్పొరేట్ వ్యవస్థలో. దీన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మార్క్స్లో కానీ వాళ్ళ రెగ్యులర్గా జరిగే వీక్లీ టెస్టుల్లో కానీ వాళ్ళ మీద ఒక రకమైన ఫోర్స్ పెడతారు, టార్గెట్ చేస్తారు. ఇంటికి వచ్చి పేరెంట్స్కి చెప్పారనుకోండి, పేరెంట్స్ ఏమంటారు, అయ్యో మనం వెళ్ళి నాన్న అడగొద్దు, మమ్మీ అడగొద్దు, మళ్ళీ నాకు ఇంటర్నల్స్లోనో లేకపోతే ఎగ్జామ్స్లోనో, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో కూడా 100 మార్క్స్లో 80% మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, 20% ఇంటర్నల్స్ ఉంటాయి. ఆ వ్యవస్థ పెట్టారు. ఆ ఇంటర్నల్స్లో ఇబ్బంది పెడతారని, కాలేజీకి రాకపోతే డిబార్ చేస్తారు, సంథింగ్ ఏదో విధంగా వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది. ఒక పక్కనేమో 8 to 8 12 గంటలు చదువుతో స్ట్రెస్, ఓ పక్కన అక్కడ మౌలిక వసతులు లేవని 4-5 ఫ్లోర్లు లిఫ్ట్లు ఉండవు, మెట్లు ఎక్కి వెళ్ళాలి. ప్లస్ ఎవ్రీడే వాళ్ళ ఆల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, సాంస్క్రిట్ ఏవైతే ఉన్నాయో అన్ని బుక్స్ కూడా క్యారీ చేయాలి. మెయిన్ పిల్లలకి స్ట్రెస్ తగ్గించాలంటే 8 to 8 కాకుండా ఇదివరకు మనం చదువుకున్న రోజుల్లో ఏదైతే హాఫ్ డే స్కూల్స్ ఉండేవో ఇంటర్మీడియట్లో, మార్నింగ్ ఒక 9 o'clock స్టార్ట్ అయితే ఆఫ్టర్ లంచ్ 3 o'clock 4 o'clock క్లోజ్ చేస్తే వాళ్ళ మైండ్ బాగుంటుంది, ఫ్రెష్గా నిద్రపోతారు, మళ్ళీ రేపటి స్కూల్కి ప్రిపేర్ అవుతారు. 3 o'clock కాలేజీ క్లోజ్ అయితే 1 hour స్పోర్ట్స్ పెట్టాలి. ఈ స్పోర్ట్స్ అనేది మొత్తం క్లోజ్ చేశారు ఇంటర్మీడియట్. ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే అసలు ఏం చదువుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో విద్యార్థులు చాలా ఇంపార్టెంట్ అది. రైట్, డిస్కస్ చేద్దామండి. మరొక కాలర్ కూడా ఒకసారి ఉన్నారు, చూద్దాం. లక్ష్మీనారాయణ గారు ఉన్నారు వైజాగ్ నుంచి. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. నారాయణ గారు సార్, అదే మీ సబ్జెక్ట్ అయితే చాలా బాగున్నది. ఈ విషయం మీద నిజంగా అవగాహన తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. నేను యాక్చువల్గా ఫారెన్ లో ఉంటున్నాను, కానీ మా అబ్బాయిని మా అమ్మాయిని నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివించానండి. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇప్పుడు ప్రైవేటు స్కూల్స్ కన్నా చాలా అద్భుతంగా టీచింగ్ క్వాలిటీ అయితే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. కాకపోతే ఏంటంటే నాకు ఒకటే ఇదేంటంటే ప్రాథమిక ఏదైతే విద్యా హక్కు ఏదైతే ఉందో, ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో అది గవర్నమెంట్ వాళ్ళు కేవలం 10th క్లాస్ వరకే గవర్నమెంట్ స్కూల్స్ అవి పెట్టడం అది జరిగింది. ఇప్పుడు 10th క్లాస్ చదువులు ఏమాత్రం సరిపోవు. అంటే విద్యా హక్కు అంటే విద్య ఎంతవరకు ఉండాలి అంటే వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళు సంపాదనకి ఎంతవరకు అయితే చదువుకుంటే సంపాదన తీసుకురాగలుగుతారో అంతవరకు కూడా ఈ విద్యా హక్కుని ఎక్స్టెన్షన్ చేసే అవసరమైన జీవోలు అవి పాస్ చేసి కావాల్సినటువంటి గవర్నమెంట్ స్టెప్స్ తీసుకొని డిగ్రీ వరకు కూడా ఈ ప్రాథమిక హక్కు విద్యా హక్కులోని భాగాన్ని చేసినట్లయితే, అలాగే అంతవరకు ఎందుకండి ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఈ బయట చదువు పే చేసుకునేటటువంటి 5,000, 10,000, 15,000 డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్లోని ఆ కాలేజెస్ లో ఆ లెక్చరర్స్ కోసం ఇచ్చే శాలరీని ఈవెన్ ఆ పిల్లల దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేసుకుని విద్యని గవర్నమెంట్ ఇంకా ఎక్కువ బాగా కంట్రోల్ చేసినట్లయితే, ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్ దాకా కూడా కంట్రోల్ చేసినట్లయితే ఈ కార్పొరేట్ సంస్థల తాలూకా రోల్ కొంచెం తగ్గుతుందేమో అని నా అభిప్రాయం సార్. రైట్, థ్యాంక్ యూ నారాయణ గారు మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు. అదేవిధంగా డాక్టర్ కళ్యాణ్ కుమార్ గారు ఉన్నారు తెనాలి నుంచి. కళ్యాణ్ గారు నమస్తే, చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. చెప్పండి చెప్పండి సార్, ముందుగా చక్కని మంచిగా ఈనాడు సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అనేటువంటిది అంటే బయటకు కనిపిస్తున్న ప్రధాన సమస్య మీద చర్చ పెట్టిన ప్రైమ్ వారికి ముందుగా ధన్యవాదాలండి. చెప్పండి సార్. అట్లా అప్పుడు మన విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి దందాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రభుత్వానికి తెలిసిందే సార్. అసలు అధికార ప్రభుత్వానికి తెలుసు, అలాగే విధంగా ప్రతిపక్ష ప్రభుత్వానికి తెలుస్తారు. బట్ కానీ వీళ్ళకి ఇచ్చే పార్టీ ఫండ్ల వల్ల వీళ్ళు కనీసం ఆ విద్యా వ్యవస్థ ఎలాంటి ప్రక్షాళనకు వాళ్ళు నోచుకోవడం దురదృష్టకరం సార్. ఇలాంటి రాజకీయ పార్టీలు మరి ముందు కదాలి అంటే ఏ విధంగా ప్రజలు సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా ప్రజలను ఆ రాజకీయ పార్టీలను కదిలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటీవల హైదరాబాద్ లో విద్యాశాఖకు సంబంధించిన ఒక మహిళా అధికారిని చైతన్య విద్యా సంస్థలు తనిఖీ చేసిన దాకా చైతన్య విద్యా సంస్థలో ఇలాంటి ఉన్నాయని చెప్పి ఎవరికి తెలియదా సార్? ఇది ఎంత దౌర్భాగ్యం అంటే
ఎవరు కూడా దాని మీద ఫోకస్ చేయకపోవడం దురదృష్టకరం సార్. అక్కడ చర్చలో పాల్గొన్నట్టుగా మాట్లాడుకున్నట్టుగా ఆ బాత్రూమ్స్ కానీ అలాగే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఏమి లేకపోవడం, లక్షల్లో ఫీజులు తొందరగా చేస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాలి అంటే ఏం చేయాలి? అలాగే ప్రభుత్వాన్ని కదిలించాలంటే ప్రజలుగా మన బాధ్యత ఏ విధంగా ఉండాలో ఒకసారి మాట్లాడుకోవాల్సి చర్చించాల్సిన అవసరం ఉంది సార్. రైట్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ ఉన్నారు, డాక్టర్ కోనప్ప గారు కడప నుండి. కోనప్ప గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఎట్లా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థపై మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా మోసం చేస్తున్నాయని ఏకపక్షంగా చెప్పచ్చు సార్. అంటే అందరూ ఉన్నత విద్యావంతులుగా ఉన్నటువంటి పిల్లల్ని అయితే చేర్పిస్తారనుకుంటాం సార్, కానీ 20% మాత్రమే ఉన్నత విద్యావంతుల పిల్లలు శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీల్లో జాయిన్ అవుతారు సార్. మిగతా 80% అంతా వ్యవసాయం చేసుకునే వాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, లేదా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ పిల్లలు వారి యొక్క వృత్తిపరంగా ఉండకూడదు, పిల్లలు బాగుపడాలనే ఉద్దేశంతో జాయిన్ చేస్తారు సార్. మెయిన్ శ్రీ చైతన్య కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే సార్, నాకు బాగా ఎక్స్పీరియన్స్, నా కొడుకుని చేర్చిన తర్వాత వాళ్ళవి డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ గా నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి సార్. అది పర్మిషన్స్ ఇంటర్మీడియట్ బోర్డు ఏ విధంగా ఇచ్చిందో అయితే నాకు తెలియదు సార్. ఒక 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కూడా ఒక 150 మంది కంటే ఎక్కువ మంది స్ట్రెంగ్త్ ఉంటారు సార్, సీట్ అలాట్మెంట్ ఉండదు. కానీ విజయవాడ ఒకటి తీసుకుంటే రామన్ భవన్ 1, రామన్ భవన్ 2, 3, 4, 5 ఇట్లా అని డిఫరెంట్ గా పేర్లు పెట్టి ఉన్నాయి. ఒక్క క్యాంపస్ రామన్ భవన్ 2 తీసుకుంటే 1300 మంది స్ట్రెంగ్త్ సార్. రైట్ చూసాం కదా సార్, కాలర్స్ చెప్తున్న దాన్ని బట్టి కూడా. రైట్, మనకి ప్రస్తుతం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి కిరణ్ కుమార్ గారు. సో కాలర్స్ చెప్తుంది వింటూ ఉన్నారు, విద్యార్థులు ఎంత ఒత్తిడికి గురవుతున్నారు. అదేవిధంగా 20% ఇలాంటి కార్పొరేట్ కాలేజెస్ స్కూల్స్లో జాయిన్ అవుతారు, మిగతా 80% కూడా వాళ్ళు వాళ్ళ తాహతకి మించి అయినప్పటికీ కూడా అప్పులు చేసి మరి కూడా కొన్ని జాయిన్ చేయడం జరుగుతుంది. మీ ఒపీనియన్ ఏంటి విద్యా వ్యవస్థ మీద? సార్, ఇప్పుడు మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇందాక కాలర్స్ కూడా మెన్షన్ చేసినట్లు ఒక 2-3 విద్యా సంస్థలు మొత్తం ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంతా చాలా వరకు ఇంటర్మీడియట్ నియర్లీ అరౌండ్ 60-70% ఆఫ్ ది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంతా కంట్రోల్ చేస్తుంది. అంటే ఇది మొత్తం నెక్సెస్ అయిపోయింది సార్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత గవర్నమెంట్, ఈ మొత్తము ఒక నెక్సెస్ లెక్క పనిచేస్తున్నారు. మేము చాలాసార్లు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. చాలా విద్యాసంస్థలు, ఇప్పుడు మనం చదువుతున్నది ఎక్స్ అన్న విద్యాసంస్థ గురించి ఇందాక కాలర్స్ కూడా మెన్షన్ చేశారు, శ్రీ చైతన్య గురించి మెన్షన్ చేశారు. శ్రీ చైతన్యంలో చదివిస్తున్న పేరెంట్స్ చాలామందికి తెలుసు, వాళ్ళకి ఇచ్చే లాస్ట్ సర్టిఫికేట్కి వచ్చేసరికి వాళ్ళ ఇన్స్టిట్యూషన్ పేరు శ్రీ చైతన్య అన్నది ఉన్నది. వేరే ఇన్స్టిట్యూషన్ ఏదో వీనస్ అనో, వికాస్ అనో, లేకపోతే డిఫరెంట్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ పేర్లు పెట్టేసి చేస్తున్నారు. ఈ శ్రీ చైతన్య నారాయణ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏమైపోయాయంటే, అసలు ఆ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన ఇన్స్టిట్యూషన్స్ బిల్డింగ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఆ స్పోర్ట్స్ ఏరియా ఎంత ఉండాలి, ఆ వెంటిలేషన్ ఎలా ఉండాలి, ఫుడ్ క్వాలిటీ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఏం చూసుకోకుండా ఒక రకంగా చూసినట్లయితే విద్యార్థులు ఒక జైల్లో ఉన్నట్టుగా అక్కడ ఒక మెకానికల్ లైఫ్లో ఉన్నారు. చాలామంది స్టడీస్ కూడా జరిగాయి, సైకలాజికల్ స్టడీస్ మా సెంట్రల్ యూనివర్సిటీస్లో జరిగాయి. చాలా విద్యా సంస్థల్లో, ఉన్నత గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా సైకలాజికల్ డిపార్ట్మెంట్స్ కూడా స్టడీ చేశారు. వీళ్ళు చాలా స్ట్రెస్లోకి లోన్ అవుతున్నారు. పొద్దున వాళ్ళ సార్ ఇందాక 8 to 8 అన్నారు, ఇంకా ముందే మొదలవుతుంది. వీళ్ళు 6కో 5కో లేపడం, చాలా 7-6 కల్లా వాళ్ళు బ్రేక్ఫాస్ట్, 7 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం, 8 కల్లా క్లాసెస్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ స్టడీ అవర్స్ అనడం. ఆ స్టడీ అవర్స్లో కూడా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసి 8 to 9 దాకా చేయడం. తర్వాత ఎగ్జామినేషన్, రోజుకు ఒక 2-3 ఎగ్జామ్స్ పెట్టేసి వాళ్ళ మీద స్ట్రెస్ అన్నది చాలా ఎక్కువ అవడం వల్ల చాలా కేసెస్, మనం సూసైడ్ కేసెస్, చిన్న పిల్లలు అరౌండ్ 16, 17, 18 years పిల్లలు సూసైడ్ దాకా తీసుకుని వెళ్ళి సూసైడ్ చేసుకొని కమిట్ చేసుకొని చాలామంది చనిపోతుంటే విద్యార్థులు, చాలా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బాధను చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు ఒక డాక్టర్ అవ్వాలనో, లేకపోతే ఒక ఇంజనీర్ అవ్వాలనో, మంచి కాలేజెస్లో తీసుకురావాలనో వాళ్ళు చదివిస్తున్నారు. ఇప్పుడు ఐఐటి, మా లాంటి సెంట్రల్ యూనివర్సిటీ, లేకపోతే ఐఐటి, లేకపోతే ఐఐఎమ్స్లో, ఐఐఎమ్స్ అంటే డిగ్రీ MBA దగ్గరికి వెళ్తారు కాబట్టి ఐఐటీస్లో, NITస్లో
చదివించాలన్న ఒకే ఒక దీంతో వీళ్ళకి ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అయ్యి వీళ్ళు విద్యాసంస్థలో చదువుతున్నారు. వీళ్ళకంటూ ఒక నియంత్రణ లేకుండా పోయింది సార్. ఇందా సార్ మెన్షన్ చేస్తున్నారు ఫీ నియంత్రణ చేసే కమిటీస్ కూడా ఎంతవరకు పనిచేస్తున్నాయంటే దానికి ఒక క్వశ్చన్ మార్కే. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ మానియా ఎక్కువైపోయింది. ఈ ఐఐటీస్ ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచే ఐఐటి కోచింగ్ అనేసి మొదలు పెడుతున్నారు. అది ఇంటర్మీడియట్ వచ్చేసరికి అదొక పెద్ద అచీవ్మెంట్ లెక్క చూసుకొని వాళ్ళు చూస్తున్నారు. మహా అంటే ఐఐటీస్ ఎన్ఐటీస్లో వచ్చే ఒక ర్యాంకింగ్స్ చూసినట్లయితే అందరికీ ఇవ్వలేరు. లక్షల్లో ప్రిపేర్ అవుతే వేలల్లోనే వీళ్ళకి వస్తుంది. వీళ్ళని డైవర్సిఫైగా చూడట్లేదు పేరెంట్స్ కూడా. వీళ్ళకి ఓన్లీ బీటెక్ లేకపోతే బైపీసీ ఎంపీసీ వాళ్ళనే చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఏమన్నా ఆర్ట్స్ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ట్స్లో కానీ, లేకపోతే కామర్స్ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే కామర్స్ వైపు కానీ, డైవర్సిఫికేషన్ వెళ్లకుండా ఈ 2 స్ట్రీమ్స్లోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇదంతా ప్రాబ్లం వస్తుంది. నియంత్రణ అన్నది లేకుండా పోయింది. గవర్నమెంట్కి అంతా తెలుసు ఈ విషయంలో ఏం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎలా సర్టిఫికేషన్ ఇస్తున్నారు, ఎలా వైలేషన్ అయినా కూడా సర్టిఫికేషన్ ఇస్తున్నారు, ఎంత కరప్షన్ జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఐటీ రైట్స్ జరిగాయి, అక్కడ చాలా తక్కువ అమౌంటే చూపిస్తుంది. మనందరికి కూడా తెలుసు కోట్లలో ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు. అన్అకౌంటెడ్ మనీనే ఇక్కడ జరుగుతుంది. డైరెక్ట్గా వాళ్ళు అకౌంట్స్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు, వాళ్ళ అకౌంట్ నెంబర్ ప్రొవైడ్ చేయట్లేదు, బ్యాంక్ అకౌంట్స్ నెంబర్స్ ప్రొవైడ్ చేయట్లేదు. చాలా అన్అకౌంటెడ్గా ఈ మనీ అన్నది అక్కడ సర్క్యులేట్ అవుతుంది. చాలా వైలేషన్స్ జరుగుతున్నాయి. దీని మీద గవర్నమెంట్ కూడా చాలా ఏం తెలియనట్టుగా అక్కడ, ఎందుకంటే వాళ్ళకు నెక్సెస్ ఉండడం